హాయ్ గైస్, మా ఇంట్లో ఈ సాంబార్ పెట్టిన రోజు అందరూ కడుపు నిండా భోజనం చేస్తారండి. అంత టేస్టీగా ఉంటాయి ఈ సాంబారు. చేసేది సింపుల్ ప్రాసెస్లోనే అయినా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. రండి, మరి నేను ఏ విధంగా సాంబార్ పెడతానో, మా ఇంట్లో అందరి కడుపు ఎలా నింపుతానో చూపిస్తాను. ఇలా కానీ ఒక్కసారి సాంబార్ పెట్టారంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఇష్టంగా తినేస్తారు. ఫస్ట్ అయితే కుక్కర్ గిన్నె తీసుకొని దీంట్లోని ఇది ఇంట్లో పండించుకున్న పప్పునండి. దాన్ని అయితే ఒక అర్ధగంట సేపు నానబెట్టుకుంటున్నాను. నానబెట్టుకున్న పప్పుని అయితే వేసుకోవాలి. ఒక గ్లాస్ వరకు తీసుకున్నాను ఈ కందిపప్పుని. ఒక 2-3 సార్లు వాష్ చేసేసి ఒక అర్ధగంట సేపు నానబెట్టుకున్న తర్వాత పప్పు వండుకుంటే పప్పు టేస్టీగా ఉంటుంది. ఒక గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున వాటర్ వేసుకొని కొద్దిగా పొంగకుండా ఉండటానికి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకొని 4 విజిల్స్ రాణించుకున్నారనుకోండి మీడియం ఫ్లేమ్లో పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇలా ఉడికిన పప్పుని ఇలా గుంటగరిట తీసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఆల్రెడీ పప్పు మెత్తగా అయిపోయింది కాబట్టి అర్ధగంట సేపు నానబెట్టుకుంటే మంచిగా మెత్తగా ఉడుకుతుంది. దీంట్లోని 1.5 టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పుని, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసి ఒకసారి బాగా కలిపేసి పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు అనేది అయిపోయిందనమాట. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో పెట్టి కడాయి పెట్టుకోవాలి. ఈ కడాయిలోని ఒక 3-4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది మరీ ఎక్కువ వేయనవసరం లేదు. ఈ సాంబార్ కాబట్టి సాంబార్కి, రసాలకి, ఇట్లాంటి చారులకి ఎటువంటి ఆయిల్ ఎక్కువ పట్టదండి. ఇవన్నీ వెజిటబుల్స్ అనమాట. ఇక్కడ నేను ఏ వెజిటబుల్స్ తీసుకున్నానో చూస్తున్నారు కదా. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో, బెండకాయ, ఆనపకాయ, ములక్కాయ అయితే తీసుకున్నానండి. ఫస్ట్ తాలింపు వేసుకోవాలి. ఆయిల్ కాగగానే ఎండుమిర్చి 4 అయితే తుంచి వేసుకోండి. పచ్చిశనగపప్పుని, ఆవాల్ని, జీలకర్రని వేసుకొని అలానే మినపప్పు కూడా వేసుకొని మంచిగా దోరగా అయితే వేయించుకోవాలి. ఈ తాలింపు అనేది మనం ఎంత బాగా పెడితే ఈ చారు అనేది అంత టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుందన్నమాట. ఇక ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే వేసేసుకొని ఫస్ట్ అయితే కలుపుకుందాము. దీంట్లోని కొద్దిగా కరివేపాకు అనేది ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ సాంబార్లోకి. అసలు కరివేపాకు ఫ్లేవర్ అనేది సాంబార్కి చాలా బాగుంటుంది. కొత్తిమీర, కరివేపాకు చాలా బాగుంటుంది. ఆనియన్స్ అనేవి మీ ఇష్టం అండి. ఇలా పొడుగ్గా అయినా కట్ చేసుకోవచ్చు, గుండ్రంగా అయినా కట్ చేసుకోవచ్చు. లేదంటే సాంబార్ ఆనియన్స్ అని బయట అవైలబుల్గా ఉంటాయి కదా సూపర్ మార్కెట్స్లో, అలా ఆనియన్స్ని పైన ముచ్చికలు తీసేసి అలా డ్రాప్ చేసుకున్న బాగుంటాయి. దీంట్లో ఫస్ట్ అయితే ములక్కాయలు వేసుకోవాలి. ఒక ములక్కాయలని ఇక్కడ నాకైతే ఒక 3 ములక్కాయలని ఈ విధంగా కట్ చేసుకొని చక్కగా వేసేసుకుంటున్నాను. ఇవి ఫస్ట్ వేసుకోవటం ఎందుకంటే మంచిగా మగ్గాలి కాబట్టి. మిగతా వెజిటబుల్స్ అన్నీ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక 2-3 రెబ్బల వరకు కరివేపాకు అనేది ఫ్లేవర్ బాగుంటుంది అన్నాను కదా. సో ఎంత ఉంటే అంత దంచి వేయండి, చాలా బాగుంటుందండి. ఫ్లేవర్ అనేది ఫ్రెష్ వేయండి, ఫ్లేవర్ తెలుస్తుంది. ఇలా బాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 6-7 నిమిషాల పాటు ఇలానే మగ్గించుకోవాలి. అంటే అలా వదిలేయకండి, మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇప్పుడు మూత అయితే పెట్టేస్తున్నాను, చూస్తున్నారు కదా. ఇలా మధ్యలో తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. వాటర్ చూసారా ముక్కల్లో నుంచి ఎలా వస్తుందో. ఈ వాటర్ అంతా పోయి కాస్త పచ్చివాసన పోవాలి. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. ఇలా ఫ్రెష్గా కచ్చా బద్దగా దంచుకోవాలన్నమాట. దాంట్లో కొంచెం కొబ్బరి వేసి దంచుకోండి, బాగుంటుంది. ఈ విధంగా అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇప్పుడు ఆల్రెడీ 3 మినిట్స్ అయింది. ఇంకో 4 మినిట్స్ అయితే మూత పెట్టి మగ్గించుకుందాము. చూస్తున్నారా ముక్కలు అనేవి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. బెండకాయలు ఇక్కడ ఉన్న వేసిన వెజిటేబుల్స్ ప్రతిదీ కూడా ఎక్సెప్ట్గా ఉల్లిపాయలు తప్ప మిగతావన్నీ కూడా మా ఇంట్లో పండించుకున్నవే అండి. ఇప్పుడు చింతపండు గుజ్జును ఆల్రెడీ నేను తయారు చేసి పెట్టుకుంటాను అనమాట. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఆ చింతపండు గుజ్జుని ఇక్కడ నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేసి, సాల్ట్ కొంచెం సరిపోదు అనిపించింది. సో ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్ వరకు మళ్ళీ సాల్ట్ని, కొద్దిగా పసుపుని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలానే మళ్ళీ కొద్దిగా కూరకారం అండి. ఇది మనం సాంబార్ వేసిన తర్వాత కాకుండా కూరకారం ముందే వేసుకుంటాం అనమాట. 1.5 టేబుల్ స్పూన్ వరకు కూరకారంని కూడా వేసుకొని కొద్దిగా బెల్లం కూడా వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు. బెల్లం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు. కానీ ఎంత సాంబార్ అయినప్పటికీ కూడా కొద్దిగా బెల్లం పెడితేనే టేస్ట్ బాగుంటుంది. పులుపు వేస్తున్నాం కాబట్టి బ్యాలెన్స్ అవ్వాలి కదా టేస్ట్ అనేది. అందుకనే దీంట్లోని కొద్దిగా ధనియాలు, జీలకర్ర పొడిని కూడా కొద్దిగా వేసుకోవాలన్నమాట. 1 టేబుల్ స్పూన్ వరకు. ఇవన్నీ వేసుకొని ముందుగానే మనం గరిటెతోని మంచిగా కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు టేస్ట్ ఒకసారి ఇక్కడే చూసుకోండి, తెలిసిపోతుంది. మనం ఆల్రెడీ చింతపండు పులుసు, ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసాం కదా. సో ఒకసారి ఇక్కడే టేస్ట్ చూసేసుకోండి. టేస్ట్ చూసుకొని ఇప్పుడు మూత తీస్తున్నాను. చూస్తున్నారు ఆయిల్ అనేది చక్కగా కనిపిస్తుంది. ముక్కలు అనేవి మంచిగా మగ్గిపోయాయి అనమాట. ఇప్పుడు ఈ ముక్కల్లోని మనం వేసుకున్న సాంబార్ ఉంది కదా, అది మొత్తం పప్పు వాటర్ అంతా పోసుకోవాలి. ఇలా పోసుకొని ఇంకా కొద్దిగా వాటర్ ఏమైనా పడతాయి అనిపిస్తే కొద్దిగా వాటర్ కూడా వేసేసుకొని మంచిగా ఒక 2-3 పంగుల వరకు బాగా తెరలనివ్వాలి. అసలు కొత్తిమీర అనేది అసలు స్కిప్ చేయకండి. ఉంటే మాత్రం బాగానే వేసుకోండి. కొత్తిమీర, కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటాయి. ఇది కాస్త ఉడికైతే పట్టాలన్నమాట. మంచిగా ఉడికించుకుందాము.
చూస్తున్నారు కదా, ఇదైతే సాంబార్ పొడి అండి, హోమ్ మేడ్ సాంబార్ పొడి. ఈ సాంబార్ పొడిని 1.5 టేబుల్ స్పూన్ వేసి మూత పెట్టి ఇలా బాగా పొంగొచ్చే వరకు కూడా బాగా మరిగించుకోవాలన్నమాట. ఎంత బాగా మరిగి పొంగొస్తే సాంబార్ అంత టేస్టీగా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇది రెండోసారి పొంగు అయితే వచ్చిందండి. చక్కగా ఈ టైంలో మళ్ళీ ఒక 2 రెబ్బల కరివేపాకును వేసుకోండి, బాగుంటుంది. అలానే కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా అంతే అండి, ఇంకొక పొంగు రానిచ్చి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి వేడి వేడి అన్నం సాంబార్ వేసుకొని పక్కన అప్పడం కానీ, ఆమ్లెట్ కానీ, బాయిల్డ్ ఎగ్ కానీ, ఫ్రైడ్ ఎగ్ కానీ పెట్టుకొని తింటూ ఉంటే, ఆలు ఫ్రై కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ఇలానే చేస్తారా? అయితే ఈసారి ఈ విధంగా చేసి ఒకసారి ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తినేస్తారు. బాయ్ బాయ్.